హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ట్రిగ్నోమెట్రీ ఈసెట్ ఎగ్జామ్‌లో ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్ సాల్వ్ చేస్తొస్తున్నాం గదా! అందులో భాగంగా ఇది సిక్స్త్ వీడియో. ఇంతకుముందు నేను చేసిన 5 వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ప్లేలిస్ట్ లింక్. అక్కడ నుంచి మిగిలిన వీడియోస్ కూడా చూడండి. అలాగే ప్లేలిస్ట్ సెక్షన్‌లోకెళ్తే మీకు మిగిలిన టాపిక్స్ యొక్క ప్లేలిస్ట్‌లు గూడా ఉంటాయి. అవి కూడా చూడండి. ఓకేనా? రైట్. సో, లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ క్వెషన్. ఈ క్వెషన్ వచ్చేసి ఈసెట్ 2012లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. ఏమంటున్నాడు? ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ అంటున్నాడు. సో, మనకు సైన్ ఎక్స్ అంటే తెలుసు. ఫస్ట్ సైన్ ఎక్స్ గీయండి. సైన్ ఎక్స్ వేవ్ ఫార్మ్ గీస్తే వేవ్ ఫార్మ్ నుంచి మనకు టైమ్ పీరియడ్ తెలిసిపోతుంది. అవునా? సో, సారీ ఇక్కడ ఎక్స్ అనుకుంటే సో, సైన్ ఎక్స్ ఏ విధంగా గీయొచ్చు చెప్పండి? సైన్ ఎక్స్‌ని మనం ఏ విధంగా గీయొచ్చు? మనకి ఇలాగే గదా! సైనూసోయిడల్ సిగ్నల్ ఉన్నది. అవునా? సో, దిస్ ఈస్ ద సైనూసోయిడల్ సిగ్నల్. ఓకే. సో, ఇక్కడ పై ప్రతి సైన్ 2π సైన్ nπ ఈజ్ ఈక్వల్ టు 0 గదా! ఎక్కడెక్కడ జీరోస్ వస్తాయి మనకు nπ దగ్గర జీరోస్ అయితాయి. సో, ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో అదంతా ఒక పై సిగ్నల్ అన్నమాట. సో, దిస్ ఈస్ యువర్ సైన్ ఎక్స్ సిగ్నల్. కానీ మనల్ని అడిగింది సైన్ ఎక్సా? కాదు. మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్. మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే నెగెటివ్ ఇప్పుడు మీకు పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగెటివ్ హాఫ్ సైకిల్ 2 ఉన్నాయి. అవునా కదా! పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగెటివ్ హాఫ్ సైకిల్ 2 ఉంటాయి సైన్ ఎక్స్‌లో. అదే మోడ్ సైన్ ఎక్స్ అన్నప్పుడు నెగెటివ్ హాఫ్ సైకిల్ గూడా ఏమైతది? పాజిటివ్ హాఫ్ సైకిల్ అయిపోతది. నెగెటివ్ హాఫ్ సైకిల్ గూడా పాజిటివ్ హాఫ్ సైకిల్ అయితది. ఇప్పుడు దీని టైమ్ పీరియడ్ సైన్ ఎక్స్ టైమ్ పీరియడ్ అంటే మీరేం జెప్తారు? ఒక టోటల్ టైమ్ పీరియడ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వేవ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది. అవునా? కాబట్టి ఇదంతా గూడా టోటల్ టైమ్ పీరియడ్ అన్నమాట. సో, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్? టీ ఈజ్ ఈక్వల్ టు 2π. ఇఫ్ ఇట్ ఈస్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అయితే 2π ఖచ్చితంగా. కానీ మనల్ని అడిగిందేంటి? మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో, మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ యొక్క వేవ్ ఫార్మ్ ఏ విధంగా ఉంటది చెప్పండి? సో, పాజిటివ్ హాఫ్ సైకిల్ సారీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏం చేంజ్ ఉండదు. ఎందుకంటే మోడ్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్సే కాబట్టి. నెగెటివ్ హాఫ్ సైకిల్ ఏమైతది? అది కూడా పాజిటివ్ హాఫ్ సైకిల్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? మోడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్‌కి. సో, ఈ విధంగా ఉంటుంది. నెగెటివ్ హాఫ్ సైకిల్ గూడా పాజిటివ్ హాఫ్ సైకిల్‌గా మారిపోతుంది. మిగిలిన పాజిటివ్ హాఫ్ సైకిల్ యాస్ ఇట్ ఈస్ మళ్ళీ ఈ నెగెటివ్ సెకండ్ నెగెటివ్ హాఫ్ సైకిల్ గూడా పాజిటివ్ లాగా ఇలా మీకు ఉంటుందనమాట. ఓకేనా? సో, మళ్ళీ ఇక్కడ గూడా పై, ఇది 2π, ఇది 3π, ఇది 4π. సో, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిన సైకిల్ ఇక్కడే ఎండ్ అయితుందా లేదా? మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ సైకిల్ రిపీట్ అవుతుందా లేదా? పీరియడ్. అవునా గదా! మనం పీరియడ్ కనుక్కోవాలంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందో ఇప్పుడు ఇక్కడ ఈ కేస్‌లో అయితే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగెటివ్ హాఫ్ సైకిలే టైమ్ పీరియడ్ అంటాం. అవునా గదా! ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్సే ఉన్నాయి. అన్నీ గూడా పాజిటివ్ హాఫ్ సైకిల్సే కాబట్టి సో, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఇక్కడ? సో, టైమ్ పీరియడ్ ఈస్ పై అన్నమాట. So that is the time period of that is the time period of our modulus sin x. So what is the correct option? Option A is correct. Option A is correct. అర్థమైందా అందరికి? That's it. Okay. Let's go for the next question. The value of sin 78 degrees plus cos 132 degrees ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇలాంటి క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, చూడండి ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి. సైన్ 78 డిగ్రీస్ మనల్ని ఏమడుగుతున్నాడు? సైన్ 78 డిగ్రీస్ ప్లస్ కాస్ 132 డిగ్రీస్ అంటున్నాడు. సో, నేను ఈ కాస్ 132 డిగ్రీస్‌ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 778 సారీ sin 78 degrees plus cos of 90 plus 42 degrees‌గా రాయొచ్చా? బికాజ్ 132 అంటే 90 ప్లస్ 42. సో, కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. అవునా గదా! సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మనకేమైతది ఇది? ఆ! సో, కాస్ నెగెటివ్. అవునా గదా! ఆల్ సిల్వర్ టీ కప్స్ కాబట్టి కాస్ నెగెటివ్. కాస్ నెగెటివ్ అండ్ ఇది 90 డిగ్రీస్ కాబట్టి మైనస్ సైన్ అయిపోతది. సో, సైన్ ఆఫ్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ ఆఫ్ 42 డిగ్రీస్ అయిపోతుంది. బికాస్ కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా కాబట్టి. ఓకేనా? రైట్. సో, ఇది ఏ ఫార్మ్‌లో ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్మ్‌లో ఉందా లేదా? సో, మనకు తెలుసు కదా! సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి బై 2 ఇక్కడ సి అంటేనేమో 78 డిగ్రీస్ అండ్ డి అంటేనేమో 42 డిగ్రీస్. సబ్స్టిట్యూట్ చేయండి అంతే.
ఓకే. సో, కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఎలా మారిపోతుంది చెప్పండి? 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి అంటే 78 + 42 ఏమైతది చెప్పండి? 120. 120 డివైడెడ్ బై 2 అంటే 60 డిగ్రీస్ అయిపోతుంది. ఇంటూ సైన్ గదా! ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి 78 - 42 అంటే 36. 36/2 అంటే 18 డిగ్రీస్ అయిపోతుంది. సో, 2 ఇంటూ కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 ఇంటూ సైన్ 18 డిగ్రీస్. సో, 2 క్యాన్సల్. సో, వాల్యూ ఎంత? సైన్ 18 డిగ్రీస్. సైన్ 18 డిగ్రీస్ అంటే ఎంత? √5 - 1/4. √5 - 1/4 దట్ ఈస్ ద ఆన్సర్. అవునా గదా! √5 - 1/4. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? రైట్? సో, ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? రైట్. సో, దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో, అది నేను ఇక్కడ రాసినాను చూడండి. సో, సైన్ 15 అంటే √3 - 1/2 విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు కాస్ 75 డిగ్రీస్. అవునా? కాస్ 15 అంటే ఇది. సైన్ 18 ఇప్పుడు మనం వాడింది ఇదనమాట. సైన్ 18 డిగ్రీస్ వాడినాం. సో, వీటితో పాటు ఇంకా మీకు 36 డిగ్రీస్, 22½ డిగ్రీస్ కూడా ఒక్కోసారి అడగొచ్చు. కాబట్టి ఈ డిగ్రీ వాల్యూస్ కూడా మీరు నేర్చుకోవాలి. అంటే సైన్ 36 డిగ్రీస్, సైన్ 22½ డిగ్రీస్, కాస్ 36 డిగ్రీస్, కాస్ 22½ డిగ్రీస్ ఈ వాల్యూస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అట్‌లీస్ట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎగ్జామ్‌లో మీరు రాసేయొచ్చనమాట. సో, ఇలాంటి క్వెషన్ ఇప్పుడు ఇదే క్వెషన్ అడిగినారు. సైన్ 18 డిగ్రీస్ మీకు ఆన్సర్ తెలియకపోతే మీరు మళ్ళీ ఇంతవరకు చేసి కూడా వేస్టే గదా! అవునా గదా! రైట్? తెలుసుకోవాలి. ఇది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సో, దానికోసమే ఇక్కడ ఇచ్చినాను. ఈ పీడీఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ ద నోట్స్. అక్కడి నుంచి నోట్స్ డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్‌గా చదువుకోండి. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. ఇది ఈసెట్ 2013లో అడిగిన క్వెషన్. ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ కాట్ π/20, కాట్ 3π/20, కాట్ 5π/20, కాట్ 7π/20, కాట్ 9π/20 5 యాంగిల్స్ ఇచ్చినాడు. అన్ని కాట్‌లలో. ఈ ప్రొడక్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. చేద్దాం. సో, సారీ π/20 అన్నప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చుమా? π/20 అంటే 180 డిగ్రీస్ డివైడెడ్ బై 20. 180 డిగ్రీస్ డివైడెడ్ బై 20 అంటే ఎంత? 9 డిగ్రీస్. అలాగే 5π/20 ఫస్ట్ 3π/20 కదా! సారీ 3π/20 చేద్దాం. 3π/20 3π/20 అంటే 3 ఇంటూ 9 డిగ్రీస్ అంటే 27 డిగ్రీసే కదా! అవునా గదా! 27 డిగ్రీస్. నెక్స్ట్ 5π/20 డిగ్రీస్ అంటే 5 9 45 డిగ్రీస్. అవునా గదా! బికాజ్ π/20 9 డిగ్రీస్ అని తెలిసిపోయింది గదా! సో, 5 ఇంటూ 9 అంటే 45 డిగ్రీస్. అలాగే 7π/20 అంటే 7 9 63 డిగ్రీస్. అవునా గదా! 63 డిగ్రీస్. నెక్స్ట్ సారీ 9π/20 అంటున్నాడు. 9π/20 అంటే 9 9 81 డిగ్రీస్. 9π/20 అంటే 81 డిగ్రీస్. 81 డిగ్రీస్. ఓకేనా? సో, ఇప్పుడు ఇచ్చింది మనం ఏ విధంగా మార్చుకోవచ్చు చెప్పండి? కాట్ 9 డిగ్రీస్ అవునా? కాట్ π/20 అంటే 9 డిగ్రీస్. కాట్ 3π/20 అంటే కాట్ 27 డిగ్రీస్. నెక్స్ట్ కాట్ 45 డిగ్రీస్. నెక్స్ట్ కాట్ 63, 81 అవునా? కాట్ 63 డిగ్రీస్ అండ్ కాట్ 81 డిగ్రీస్. ఇది మనం కనుక్కోవాల్సింది. సో, మనకు తెలుసు ఏంటి? కాట్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంకా మల్టిప్లైడ్ బై 1 చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి కాట్ 45ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మల్టిప్లికేషన్ బై 1 చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి. సో, మిగిలిందేంటి? కాట్ 9 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ 81 డిగ్రీస్ ఉంది. అవునా? సారీ 9 డిగ్రీస్ కదా ఇది. కాట్ 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 81 డిగ్రీస్ ఉంది. సో, దీన్ని నేను కాట్ ఆఫ్ 90 - 9 డిగ్రీస్‌గా రాయొచ్చా? కాట్ ఆఫ్ 90 - 9 డిగ్రీస్‌గా రాయొచ్చు. నెక్స్ట్ కాట్ 27 డిగ్రీస్ ఇంటూ కాట్ ఈ 63 డిగ్రీస్‌ని 90 - 27 డిగ్రీస్‌గా రాయొచ్చా? 90 - 27 కాట్ 45 ఆల్రెడీ మనం సాల్వ్ చేసేసినాం 1 కాబట్టి. ఓకే. మనకేం తెలుసు? కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా. కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే టాన్ తీటా గదా! టాన్ తీటా గదా! పాజిటివ్ అండ్ 90 అనేది ఆడ్ యాంగిల్ గాబట్టి టాన్ తీటా అయిపోతుంది. సో, అప్పుడేం రాయొచ్చు నేను? కాట్ 9 డిగ్రీస్
ఇంటూ tan 9 degrees cot 27 degrees ఇంటూ tan 27 degrees. సో, మనకు తెలుసు tan theta ఈజ్ ఈక్వల్ టు 1/cot theta లేదా tan theta ఇంటూ cot theta సేమ్ యాంగిల్ గనక ఉంటే మనకు వాల్యూ ఎంత? 1. కాబట్టి cot 9 degrees ఇంటూ tan 9 degrees అంటే మనకేమైపోతది? 1 అయిపోతదా లేదా? ఇంటూ ఇది కూడా cot 27 degrees ఇంటూ tan 27 degrees కూడా మనకేమైపోతది? 1 అయిపోతది. సో, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 అంటే 1 ఈస్ ద ఆన్సర్. దట్స్ ఆల్. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.